సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏషద్ధర్మ సనాతన. సత్యంలోనే దైవం ఉంటాడని చెప్తోంది పై శ్లోకం. మన సనాతన ధర్మం అదే వివరిస్తోంది. అటువంటి సత్యమే మూర్తి రూపాన్ని ధరించి అన్నవరంలో కొలువైంది. శ్రావణ శుక్ల విధియ మఖా నక్షత్రం రోజున రత్నగిరిపై సత్యనారాయణ స్వామి ఆవిర్భవించారు. దీనినే సత్యనారాయణ జయంతిగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. క్షేత్రంలో విశేషమైనటువంటి ఉత్సవాలు చేస్తారు. పర్వత శ్రేష్ఠుడైనటువంటి మేరు పర్వతం తన భార్య అయినటువంటి మేనకాదేవితో కలిసి శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో 2 పర్వతాలను పుత్రులుగా పొందాడు. అందులో ఒకరు భద్రుడు కాగా మరొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైనటువంటి భద్రాచలంగా మారాడు. మరొకరు రత్నకుడు. ఇతడు కూడా విష్ణువుని గురించి తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని మెప్పించి వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసిన రత్నగిరి కొండగా తానే మారాడు. సత్యవ్రత విధానంలో తొలుత సంకల్పం చెప్పుకుని ఆ పైన గణపతి పూజ చేస్తారు. అలాగే పంచలోక పాలకులను, అష్ట దిక్పాలకులను, నవగ్రహాలను అర్చిస్తారు. అధిదేవత ప్రత్యధి దేవతలతో నవగ్రహాలను పూజిస్తారు. ఆ తరువాత సత్యనారాయణ ప్రతిమను పంచామృతంతో అభిషేకించి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. కలశంపై ఉంచినటువంటి పళ్ళెల్లో స్వామివారి ప్రతిమను ఉంచి షోడశోపచారాలతో భక్తిపూర్వకంగా పూజిస్తారు. కలశంలోకి ఆవాహన చేసినటువంటి శక్తిని ప్రసాద తీర్థ రూపాల్లో మనం స్వీకరించాలి. ఈ నియమాలను అనుసరించడం ద్వారా ఆత్మశక్తిని బలోపేతం చేసుకోవడమే ఇందులోని అంతరార్థం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసేవారు పాటించాల్సినటువంటి మొదటి నియమం సత్యం పలకడం. సత్యం పరం ధీమహి అని వేదం చెప్తోంది. సత్యనారాయణ వ్రతంలో నిజానికి ప్రధానమైనటువంటి కథలు 9 ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేవి మాత్రం 5. నైమిషారణ్యంలో ప్రారంభమైనటువంటి కథనే చెప్పుకుంటాం. అన్నిటి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం మాత్రం సత్యం పలకమే. 9 కథల్లోని అంతరార్థం కూడా ఒకటే, అదే సత్య మార్గం. స్వామివారి పేరు శ్రీతో ప్రారంభమవుతుంది. శ్రీ అంటే లక్ష్మీవాచకము అని అర్థం. కాంతి అని మరో అర్థం కూడా చెప్తారు. ఇక నామంలో ఉన్నటువంటి వీర శబ్దానికి ధర్మ సంస్థాపన కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భక్తుల యొక్క శ్రేయస్సు కోసం మహాకార్యాలకు ఉత్సాహంతో పూనుకుంటాడు అనే అర్థాన్ని తెలియజేస్తోంది. స్వామివారి చేతుల్లో ధనుర్బాణాలు ఉంటాయి. ఇవి కూడా ఒక గొప్పదైనటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాయి. అదేమిటంటే ఆయన యుద్ధవీరుడే కాకుండా ధర్మవీరుడు, దయావీరుడు, దానవీరుడు అని తెలియజేస్తున్నాయి. లోక ఉద్ధరణ కోసం భూలోకంలో అవతరిస్తానని చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుని భూలోకంలో అవతరించడం వల్ల సత్యవీరుడిగా ఉన్నాడు. ఇక వ్రతం ఆచరిస్తానని చెయ్యకపోయేటువంటి వారి పట్ల శపించి అధర్మ మార్గం నుంచి ధర్మ మార్గంలోకి మళ్లించేందుకు ధర్మవీరుడిగా స్వామి కనిపిస్తాడు. వేం కట అనగా వేం అంటే పాపము, కట అంటే ఖండన చేసేవాడు, అంటే పాపాలను నశింపచేసేవాడు అని అర్థం. అంతేకాకుండా వేం అనేది అమృత బీజమైనటువంటి కట అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించేది అని అర్థం. అంటే తరగని ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు స్వామి అని అర్థం అన్నమాట. పై 3 విధాలైనటువంటి భావాల్ని అన్నిటినీ వరిసి వెంకటుడు అంటే పాపాలను నశింపచేసి తరగనటువంటి ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించేవాడు అని స్వామి యొక్క నామానికి అర్థాన్ని చెప్తారు. శంకరాచార్యుల వారు సా అంటే ప్రాణమని, తా అంటే అన్నమని, యా అంటే సూర్యుడని, సత్యశబ్దం ప్రాణ అన్న ఆదిత్య రూపాల్లో అద్వైతాన్ని బోధిస్తోందని విష్ణు సహస్రనామ భాష్యంలో వివరించారు. సత్యనారాయణ స్వామి భార్యలు ఇద్దరు అనంతలక్ష్మి, సత్యవతీదేవి. వీరి అనంతము అంటే అంతములైందని అర్థం. అంటే అనంతమైనటువంటి శుభాలను ఒసిగే తల్లి అని అర్థం. ఇక రెండవ ఆవిడ సత్యవతీదేవి, అంటే సత్యానికి మారు రూపు. సత్యనారాయణ స్వామి ఎలా అయితే త్రిమూర్త స్వరూపంగా ఉన్నారో అమ్మవారు కూడా త్రిమూర్తి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిగా కనిపిస్తారు.
ఇలా వ్రతాల దేవుడిగా ప్రసిద్ధికెక్కిన అన్నవర సత్యదేవుని వ్రతాలతో పాటుగా ప్రతి నెల మకా నక్షత్రం నాడు మాస తిరునక్షత్ర ఉత్సవం నిర్వహిస్తారు. అలాగే ప్రతి పునర్వసు నాడు క్షేత్రపాలకుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి వారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో ఆవిర్భావ దినోత్సవం దివ్యంగా జరుగుతుంది. సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు.